నథింగ్ బట్ ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. స్పష్టంగా చెప్పాలంటే ఒక సాక్షి కోణంలోనే పిలిచినా కానీ పెట్టినటువంటి సెక్షన్లు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంట్లో యాడ్ చేసినటువంటి సెక్షన్లు మాత్రమే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక తీవ్రవాదాన్ని, సైబర్ తీవ్రవాదాన్ని పెంచి పోషించారు, చేశారు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి కేసు ఇది. రైట్, ప్రతాప్ రెడ్డి గారు. సో ప్రతాప్ రెడ్డి గారు, ఒకవైపు ప్రభుత్వం పైన మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు బయట పెడుతున్నట్టు అంటే ఆధారాలతో సహా మేము చూపిస్తాం అని ఎవిడెన్స్తో మాట్లాడుతున్నటువంటి కుంభకోణాల విషయంలో మీ పైన జరుగుతున్నటువంటి ఈ విచారణలు కానీ ఈ ఆరోపణలు కానీ ఒకవైపు అయితే కనుక, ఈ ఎపిసోడ్ కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పాలేరు సభలో ఒక మాట అన్నారు. బీఆర్ఎస్ దెమ్మలు గద్దెలు కూల్చేస్తాం, ఆ గద్దెలు కూలిపోవాలి అని ఆయన సభాముఖంగా ఒక పిలుపునిచ్చారు. సో దాంట్లో మొదటి అడుగు ఇప్పుడు పడుతుందా? బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మున్సిపల్ ఎన్నికల ముందు లాక్ చేసేటువంటి పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయా? బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా చూస్తుంది? తెలంగాణ ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పుట్టినటువంటి బిడ్డలు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా ఏది వచ్చినా కూడా ప్రతి వ్యక్తి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేసేటువంటి అలవాటు తెలంగాణ రక్తంలోనే ఉద్యమాల గడ్డ ఇది. ఈ ఉద్యమాల గడ్డలో బీఆర్ఎస్ పార్టీ జెండా, బీఆర్ఎస్ పార్టీ గద్దె కూల్చే దమ్ము, ధైర్యము కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకుల ఆదేశమా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కుయ్యక్తులలో భాగమా? రేవంత్ రెడ్డి మోడీ గారి యొక్క ఇద్దరి కుట్రలో భాగమా? అసలు బీఆర్ఎస్ పార్టీ అన్నా, కేసీఆర్ అన్నా, హరీష్ రావు గారు అన్నా, కేటీఆర్ అన్నా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులన్నా, తెలంగాణ బిడ్డలన్నా వెన్నులో వణుకు పుట్టేది ఎవరికంటే కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ అధికారం మొన్న వచ్చింది అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకి అధికారం వచ్చింది. కేసీఆర్ మీద వ్యతిరేకతతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. కేసీఆర్ అభివృద్ధి చేయలేదని, లేకపోతే ఇంకేదన్నా అట్లాంటి ఉద్దేశం ప్రజలకు లేదు. కొంతమంది మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కేసీఆర్ మీద ఎలాంటి వ్యతిరేకత ప్రజలలో లేదు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారు. ఇలా చాలామంది రైతులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని సంఘాలు కూడా మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. క్లియర్ గా అనిపిస్తోంది. హరీష్ రావుకు నోటీసులు వచ్చాయి, ఇక కేటీఆర్ కు రాకపోయేది అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. రాకపోలేదు అన్నది ఏం లేదు. కేసీఆర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు. శ్రవణ్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధం? నవీన్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ వీళ్ళేమో హోమ్ మినిస్టర్ రా, లేకపోతే ఈ రాష్ట్రంలో లేకపోతే సెంట్రల్కి వీళ్ళకి ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చేసే రైట్సే వీళ్ళకి లేవు. లేనప్పుడు వీళ్ళని సిట్ వేయడం ఏంది? వీళ్ళని